మహావిష్ణువు దశావతారాల్లో 5వదైన వామనావతారం లోక రక్షణకు మార్గదర్శకంగా నిలిచింది. ప్రహ్లాదుడి మనవడ అయిన బలిచక్రవర్తి మహా దానశీలి, పరాక్రమశాలి. యజ్ఞబలంతో స్వర్గాన్ని జయించి దేవతలను ఓడించినప్పుడు ధర్మ సమతుల్యత దెబ్బతింది. అప్పుడు శ్రీహరి అదితి గర్భంలో వామనుడిగా జన్మిస్తారు. బలి చక్రవర్తి నిర్వహిస్తున్న అశ్వమేధ యాగశాలలో బ్రాహ్మణ వటువుగా ప్రత్యక్షమవుతాడు. ఆ సమయంలో 3 అడుగుల భూమి మాత్రమే కోరిన వామనుడు దానవ్రతాన్ని కాపాడిన బలి సమక్షంలో విశ్వరూపం ధరించి మొదటి అడుగుతో భూమిని, 2వ అడుగుతో ఆకాశాన్ని ఆవరించారు. 3వ అడుగు కోసం స్థలం అడిగినప్పుడు బలి తన శిరస్సునే సమర్పించాడు. అహంకారానికి అడ్డుకట్ట వేయడమే ఈ అవతార సందేశం. అందుకే వామనుడిని త్రివిక్రముడని పిలుస్తారు. 3 అడుగులు సృష్టి, స్థితి, లయలను సూచిస్తాయని పురాణాలు చెప్తాయి. బలి భక్తిని గౌరవించిన విష్ణువు అతనికి పాతాళంలో రాజ్యమిచ్చి సంవత్సరంలో ఒకసారి భూమిని దర్శించే వరం ప్రసాదించారు. అదే ఓణం ఉత్సవానికి మూలం.